సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సాయం కోసం సుమన్ టీవీని ఎంతో మంది ఆశ్రయించారు. సాయం పొంది ఆరోగ్యంగా తిరిగి వెళ్ళిన వాళ్ళు, ఆనందంగా జీవిస్తున్న వాళ్ళు కూడా చాలా మందిని మనం చూసాం. ఈ రోజు సుమన్ టీవీని ఆశ్రయించిన మరొక వ్యక్తి ధనలక్ష్మి అనే పాప 11 ఏళ్ల చిన్నారి కామెర్లతో ప్లస్ లివర్ ప్రాబ్లంతో కూడా సఫర్ అవుతుంది. లోకల్లో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లడం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టినా కూడా ఇంకా డబ్బు అవసరం అవడంతో వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతం విజయవాడలోని ఒక ప్రముఖ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది 11 ఏళ్ల చిన్నారి ధనలక్ష్మి. ధనలక్ష్మి ఆరోగ్యం కుదుటపడాలని దేవుళ్లకు మొక్కడంతో పాటు ఆర్థికంగా ఎవరైనా సహాయం చేస్తారనే దాతల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మగారు మనతో పాటు ఉన్నారు. అసలు ధనలక్ష్మికి ఏమైంది, ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది, డాక్టర్లు ఏమంటున్నారు, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనే పూర్తి వివరాలు కూడా ధనలక్ష్మి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరేంటి? అనూష మేడం. అనూష గారు, ఏమైంది అసలు ధనలక్ష్మికి? ఎప్పటి నుంచి ఒంట్లో బాగుండట్లేదు? ఒక 1 మంత్ నుంచి బాగోట్లేదు మేడం. డాక్టర్ దగ్గరికి వెళ్తే చెకప్ చేసేసి లివర్లో ప్రాబ్లం ఉంది, కామెర్లు ఉన్నాయి, హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారండి. వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆడ ఏమీ నయం అవ్వలేదండి. అక్కడే ₹1,00,000 దాకా అయిపోయినాయి. ఇంకా వేరే హాస్పిటల్ తీసుకొచ్చామండి. ఇక్కడ రోజుకి వచ్చేసి 20,000 అంటున్నారు. మా పాప కోలుకోవటానికి ఎవరైనా సాయం చేస్తే ముందుకు రండి సార్. ఇప్పటి వరకు ఎవరైనా సహాయం చేశారమ్మా మీకు? చేయలేదు మేడం. ఎలా ఉంది ఇప్పుడు పాప పరిస్థితి? కొంచెం నయమే అంటున్నారండి. ఇంకా 2-3 రోజులు కోలుకోవడానికి పట్టిద్ది అంటున్నారు. ఒక 2-3 రోజులు టైం పట్టొచ్చు అన్నారు. ఇప్పుడు వరకు మీరు ఎంత ఖర్చు పెట్టారమ్మా? 1,50,000 దాకా ఖర్చు అయినాయండి. ఇప్పటి నుంచి నా దగ్గర ₹1 కూడా లేదు. ఎవరైనా మా పాపకి సాయం చేయాలనుకుంటే సాయం చేయండి సార్. మీరు చెప్పండి, అసలు పాపకి ఏమైందన్నారు? హాస్పిటల్కి తీసుకెళ్ళిన వెంటనే ఏం జరిగిందన్నారు డాక్టర్? కామెర్లు ముదిరిపోయినాయి అమ్మ, లివర్లో ముదిరిపోయినాయి, వాచిపోయింది. అందువల్ల ఏం తిన్నా కానీ ఏమనట్లేదు, వాంతులు అయిపోతున్నాయి అని అన్నారు. అంటే మేము అన్నాం, అయ్యా మీరే దిక్కు, మాకు ఎవరు లేరు, మాకు వెనక ముందు ఎవరు లేరు అయ్యా అన్నాం. అంటే అమ్మ అదంతా దేవుడి చిత్తము, మేము చేసేది ప్రయత్నం మేము చేస్తున్నాం అన్నారు. అన్నాక ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పాప ఇవాళ కొంచెం అన్నం తింది. డాక్టర్ గారి కాడ మీ పాపకి ఏం బాధ లేదమ్మా, మా సాధ్యమైనందుకు మేము చేస్తామన్నారు. నేను అన్న మాకు ఎక్కడ డబ్బులు తెచ్చి ఇచ్చేవాళ్ళు కాడ లేరండి, మాకు పుట్టే కాడ లేవంటే, అమ్మ ఇవాళ రేపు చూడండి, మీరు బాగా డబ్బులు లేవని బతులు ఆడుతున్నారు కాబట్టి ఇవాళ రేపు చూడండి, పాప స్వస్థపరిద్ద మేము పంపిస్తామన్నారు. ఇప్పుడు వరకు ఎంత ఖర్చు పెట్టారమ్మా? ఇప్పుడు వరకే దగ్గర ₹1,00,000 అయినాయండి. మాకు ఇచ్చేవాళ్ళు కాడ ఎవరు లేరండి. ఏదో నమ్మకొంచుకొని మాకేమీ లేదు, రెక్కలేనండి, రెక్కల మీద బతకటమే మేము. మా ఆయన గారు కూడా నా దగ్గర లేరు మేడం. నేను ఒక్కదాన్నే పని చేసుకొని బతికించుకోవాలి. 2 పాపలు నాకు. నేను పనికి వెళ్తేనే మా ఇంట్లో గడుస్తుంది. పాపకు బాగోలేదని మా ఆయన గారికి ఫోన్ చేసినా కానీ రాలేదు. పాప లాస్ట్ స్టేజ్లో ఉందని డాక్టర్లు కూడా చెప్పారు. అయినా కానీ కనీసం చూడటానికి కూడా రాలేదండి. విడిపోవాల్సి వచ్చిందమ్మా మీరు మీ హస్బెండ్? ఆయనే వదిలేశాడు మేడం, అనుమానం వచ్చేసి గొడవలు పడి. మరి పిల్లల బాధ్యత తనకు ఎందుకు అప్పగించలేదు మీరు? తీసుకెళ్ళనన్నాడు మేడం అతనని. నువ్వే బతికించుకో, నాకేం సంబంధం లేదు, అసలు నాకు పుట్టలేదు పాపలు అంటున్నారండి. ఇక్కడ ఏ ఊరు? సూరంపల్లం మాది. రోజుకి వచ్చేసి 300 కూలి. సో విజయవాడ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ ఒక భరోసా అయితే ఇచ్చారు. ఒక 1 వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే ధనలక్ష్మి ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళుతుంది అని అంటున్నారు. కానీ వీళ్ళ కుటుంబం దగ్గర వాళ్ళ అమ్మగారు కానివ్వండి, వాళ్ళ అమ్మమ్మ గారు కానివ్వండి చెప్పేది ఏంటంటే, ఆర్థికంగా మేము వెనుకబడి ఉన్నామమ్మా, అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఉన్నదంతా పెట్టి మేము ట్రీట్మెంట్ అందించాము. 1,00,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అయింది. ఇప్పుడు రోజుకి 20,000 నుంచి 30,000 వరకు ఖర్చు అవుతుంది. అది మాకు అధిక భారంగా అనిపిస్తుంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి మాకు సహాయం చేస్తే ఈ 1 వారం రోజుల ట్రీట్మెంట్ కూడా చేయించుకొని ఆరోగ్యంగా ఆనందంగా మా పాపని ఇంటికి తిరిగి తీసుకువెళ్తామని అర్థిస్తూ ఉన్నారు. ఎవరైనా దాతలు ఎంతోమంది సుమన్ టీవీని చూసి ఇలా ఆపదలో ఉన్న వాళ్ళు కానివ్వండి, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు హెల్ప్ చేసి ఎంతోమందికి కూడా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. సుమన్ టీవీని ఆశ్రయించిన వాళ్ళకి, సుమన్ టీవీ సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, ముందుకు రావడం అనేది నిజంగా గ్రేట్. వాళ్ళందరికీ కూడా నా తరపున నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ
వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ధనలక్ష్మి 11 ఏళ్ల చిన్నారి, 11 ఏళ్ల పాపకి ఏమీ తెలియదు, తనకేం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో హాస్పిటల్ బెడ్ మీద నిస్సహాయ స్థితిలో పడి ఉంది. వారం రోజుల పాటు ట్రీట్మెంట్ ఎక్కడ ఆగకుండా తనకి అందవలసిన డబ్బు అంది ట్రీట్మెంట్ జరిగించుకుని ఆనందంగా తిరిగి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాం. మనందరం కూడా కోరుకుందాము. తనకి మంచి జరగాలని, ఆరోగ్యంగా తిరిగి వెళ్ళాలని, దాతలు ముందుకొచ్చి వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయాలని కోరుకుందాం.